కింగ్ అదరగొట్టాడే అనో అంటాక కసం అబూక్క హుకుం అంటే ఏది జరగదు. సరిగ్గా పని చేయాలి. అది మనసు పెట్టి చేసామనుకో రాకెట్ వదలడం కూడా ఈజీనే. వెళ్ళి మిగతా పనులు చూడు. 100-200 గుంజుదాం అనుకుంటే చేసేస్తాను బాబు. ఎవడ్రా వీళ్ళు? పోయినసారి కార్ రేసులో గెలిచిన వాడన్నా. పేర్ర నాకు నచ్చిన కలరు. ఆ పిల్లని చూసావట్రా, జిమ్కి వెళ్ళి ఎలా బాడీ డెవలప్ చేసుకొచ్చిందో చూడు. దీని స్టైల్ కొంచెం ఎక్కువగా ఉంది కదా. ఏంట్రా మొత్తం కప్పేసింది? కారుకి ఏమైనా చలి జ్వరం వచ్చిందా? మా ప్రాపర్టీని టచ్ చెయ్యకు. టచ్ చేస్తే మేము నీ ప్రాపర్టీని టచ్ చేస్తాం. ఏయ్ తెలిసిందిగా, పోరా పోరా. మీరు వెళ్ళండి మేడం, మీలో నచ్చింది నాకు లుక్ ఒక్కటే. 5 more minutes to start the race. రైస్ తింటే పైల్స్ వస్తుందా? ఇదేదో కొత్తగా ఉంది. 5 నిమిషాల్లో నువ్వు నీ బండి రెడీ అవ్వాలి, లేదంటే బయటికి పోవాల్సి వస్తుంది. ఆహా, ప్రమాదం ముంచుకొస్తుంది. తీయరా సెల్, నొక్కరా జై నంబరు. హలో జై సూర్య, 5 నిమిషాల్లో రేస్ స్టార్ట్ అవబోతుంది. రే, ఒక చిన్న వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇదిగో బయలుదేరుతున్నా. తొందరగా రారా, లేదంటే నాకు ఎలా ఉన్నారు. అన్నయ్య ఇదిగో పాయసం. ఇవ్వు. ఏంటమ్మా, పైపే కదా రిపేర్ చేశాను. ఇంత చిన్న విషయానికి పాయసం అది ఇవ్వాలా? అది కాదురా, ఈవేళ మీ నాన్న పుట్టినరోజు. ఓ, సింహాచలం గారికి పుట్టినరోజా? జరుపుకోవాల్సిందే. ఊరంతా అప్పులు చేసి పార్టీ ఎస్కేప్. ఏ సూర్య, అలా అనకు బాబు. ఆయన ఉన్నంత వరకు ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఆయనది చాలా విశాలమైన మనసు అని తెలుసులే. 1, 2, 3 ఒకటికి 3 పెళ్లిళ్ళు చేసుకుని సంవత్సరానికి ఒకటి రిలీజ్ చేసి సిల్వర్ జూబ్లీ చేసుకున్నాడుగా. అలా అనకు బాబు, ఆయన మమ్మల్ని మహారాణుల్లాగా చూసుకున్నారు. మీరు మహారాణులాగే ఉన్నారు, నేనే సేవకుల్లా తయారయ్యాను. సరే, నాకు రేసుకు టైం అయింది. తల్లులు బయలుదేరనా? హో ఒరే సూర్య, నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళరా. నాన్నోయ్, నేను ఈ రేసులో గెలవాలి, గెలిచి గొప్ప నవ్వాలి. అప్పుడే నువ్వు చేసిన అప్పులన్నీ తీర్చగలను. ఏంట్రా, బండి ఇంకా నేను నడపనే లేదు, అప్పుడే జనం ఇలా పారిపోతున్నారు. మన బండి కండిషన్ చూసి కాదు, లోపల నుంచి దూకిన ఎలుకను చూసి పారిపోతున్నారు. అరే, మన గణేష్ ఇక్కడికి వచ్చాడా? రేస్ ట్రాక్ లో ఒక స్మాల్ ఎలుక యార్. రియల్లీ ఈ ఫిగర్ మాత్రం ఈ భయపడకుండా దగ్గర ఎన్నో పందికొక్కుల్ని చూసినట్టుంది. హే లుక్, వాట్ ఏ ఫన్నీ వెహికల్. ఏంటి సార్, ఈ చెత్తకారిని కప్పేసి మరి బిల్డప్ ఇచ్చారు? రే, వాడు పోయిన రేస్ లో గెలిచిన వాడు బాంబే ఫిగర్ తీసుకొచ్చి మనల్ని ఎగతాళి చేస్తున్నాడు. నెక్స్ట్ రేస్ కి మీ కార్ ని ఎదురు బండి మీద తీసుకొస్తారా? ఆయన అడిగిన దాంట్లో తప్పేముంది మ్యాన్? బండి ఏ కండిషన్ లో ఉంది? సార్, పై మెరుగులు చూసి డిసైడ్ చేయకండి సార్. ఇది ఎన్నో రేసులు చూసిన కారు. రేస్ ఫినిషింగ్ లో తెలుస్తుంది ఏది ఓడుతుందో, ఏది గెలుస్తుందో. ట్రాక్ కి రారా, ఐ విల్ ఫినిష్ యు. సారీ సార్, నా ఫ్రెండ్ జై కాదు అవుతున్నాడు. జై నా ఫ్రెండ్, ఈ 100 ఉంచుకుని వాడి పేరు చెప్పండి. జై సూర్య.
ఉన్నాను వింటే కదా yes, yes. అన్నా గెలుస్తాం కదా అన్న నన్ను అడగరా తప్పకుండా అన్న కప్పు ఇక్కడ ఇచ్చేస్తారు కదా అవసరమైతే డోర్ డెలివరీ కూడా ఇస్తారా ఏయ్! ఏంట్రా ఏంటిది పో 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 పోరా పోయి చావు ఏయ్, పోరా మీరు ఇంటి వెళ్ళారా రేయ్ పోరా నీ చెప్ప ఇదేనా నువ్వు చెప్పిన డోర్ డెలివరీ గేటు ముయ్యరా ఏంటి ఒక్కో పార్ట్ ఊడిపోతున్నాయి అదా మా కారు స్పెషాలిటీ అది అనవసరమైన పార్ట్స్ ఆటోమేటిక్ గా అదే వదిలేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మీరు బాయ్ ఫ్రెండ్స్ వదిలేస్తున్నట్టు సూపర్ అన్న దుమ్ము దులిపేశావు సార్ హెల్మెట్ సార్ హెల్మెట్ హెల్మెట్ సార్ ఏంట్రా నేను తప్పుకుంటాను అనుకున్నావా రే మా వాడు రేస్ లో దిగేంత వరకే వట్టి సూర్య దిగాడంటే జై సూర్య ఫైర్ కార్ వెనకుండి ప్రయోజనం లేదురా గెలవడానికి ఫైర్ ఇక్కడ ఉండాలి అర్థమైందా ఇక నుంచైనా కారు ట్రాక్ లో నడుపు మనుషుల మీద నడపకు వదిలే వెనక నుంచి ఫైర్ వచ్చిందంటే మూల శంఖ ఉన్నట్టు